హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారనే అనుకుంటున్నాను. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియో వచ్చేసి బియ్యపు పిండితో వడియాలు ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపించబోతున్నాను. చూసేయండి. 1 కప్పు బియ్యపు పిండి తీసుకున్నాను కదా, 2 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి. వాటర్లో బియ్యపు పిండి మొత్తం కూడా కలిసే విధంగా ఒక విస్కర్ని కానీ లేదంటే ఒక స్పూన్ని కానీ తీసుకొని మొత్తం కూడా ఉండలు లేకుండా కలిపేసుకోండి. వడియాల్లో వేసుకోవడానికైతే నేను ఒక మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు అలాగే జీలకర్రని పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని 1 కప్పు బియ్యపు పిండి తీసుకున్నాం కదా, సో 7 నుంచి 8 కప్పుల వరకు అయితే వాటర్ని వేసుకోండి. అలాగే మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు జీలకర్ర పేస్ట్ అండ్ అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు చాలా తక్కువగా వేసుకోండి, ఎందుకంటే వడియాలు ఆరిపోయిన తర్వాత ఉప్పిసం అవుతాయి. సో ఉప్పు వేసుకోకపోయినా పర్వాలేదు. చూసారుగా, వాటర్ అనేది కొంచెం థిక్గా వచ్చిన తర్వాతకి మనము ఏదైతే బియ్యపు పిండి కలిపి పెట్టుకున్నామో దాన్ని ఇందులోకి వేసేసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మంచిగా ఉడకనిచ్చుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకోండి, అడుగంటకుండా ఉంటుంది. బియ్యపు పిండిని సరిగ్గా ఉడికించుకోకపోతే మాత్రము అది మనం వేసుకున్నప్పుడు విరిగిపోవడం లాంటివి లేకపోతే తీసేటప్పుడు విరిగిపోవడం పగిలిపోవడం లాంటిది జరుగుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా 15 నిమిషాల పాటు మాత్రం ఉడికించుకోండి. నెక్స్ట్ ఒక క్లాత్ని తీసుకోండి, కాటన్ది లేకపోతే పేపర్స్ ఉంటాయి కదా కవర్స్, అలాంటివి ఏదైనా తీసుకోండి. కాటన్వి అయితే మీరు వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవచ్చు, కవర్స్లో వేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత వేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మీకు నచ్చిన సైజులో వేసుకోండి. ఇక్కడ నేను వీటిని ఫ్యాన్ గాలికే ఉంచాను, మీకు వీలైతే ఎండలో కూడా పెట్టేసుకోవచ్చు. ఫ్యాన్ గాలికి ఇంట్లోనే పెట్టుకున్నట్టయితే 1-2 డేస్లో చక్కగా ఆరిపోతాయి. చూసారు కదా ఎంత చక్కగా ఎండిపోయాయో. వడియాలన్నీ కూడా ఆరిపోయిన తర్వాత వెనక సైడ్న కొంచెం నీళ్లు చల్లుకోండి. వాటర్ చల్లుకున్న తర్వాత ఎమ్మటే కాకుండా 1-2 మినిట్స్ అలా పక్కకుంచి తర్వాత తీసుకున్నారంటే చూసారుగా ఎంత బాగా వస్తున్నాయో. సో ఇలా తీసుకోండి. ఇలా రాకపోతే ఇంకా ఈజీగా కావాలి అని అంటే వెనక సైడ్ తిప్పి ఇలా లాగినట్టు చేయండి క్లాత్ని. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇక్కడ లాగుతున్నాను కదా, సేమ్ అలాగే లాగండి. మీకు వడియాలు అనేవి కింద పడిపోతాయి కొన్నిసార్లు, మొత్తం లూజ్ అయిపోతుంది. ఎలాగో క్లాత్ అనేది తడిగా ఉంది కాబట్టి చాలా సింపుల్గా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తాయి. ఒక గిన్నెలోనికి కానీ లేదంటే ఒక ప్లేట్లోనికి కానీ తీసుకొని ఒక 1-2 అవర్స్ పాటు మంచిగా ఆరనివ్వండి, ఫ్యాన్ గాలికైనా లేకపోతే ఎండలో అయినా సరే. ఎందుకంటే తడుపుకున్నాం కదా క్లాత్ని, కొంచెం తడిగా ఉంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఆరబెట్టుకోండి కాసేపు. 1 కప్పు పిండికి మనకి ఇన్ని వడియాలు అయితే వస్తున్నాయి. సో కొంచెంగా చేసుకోండి, వీలుంటే ఇయర్ మొత్తం కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో వీటిని ఆయిల్లో వేస్తున్నాను. చూసారా ఎలా పొంగుతున్నాయో, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.